బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 9, పుస్తకం 89, తీర్పులు, అహ్కాం, సంచిక 251. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే నాకు విధేయత చూపుతారో వారు అల్లాహకు విధేయత చూపినట్లే, మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతారో వారు అల్లాహకు అవిధేయత చూపినట్లే, మరియు ఎవరైతే నేను నియమించిన పాలకునికి విధేయత చూపుతారో వారు నాకు విధేయత చూపినట్లే, మరియు ఎవరైతే అతనికి అవిధేయత చూపుతారో వారు నాకు అవిధేయత చూపినట్లే. హదీస్ 252. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ సంరక్షకుడే మరియు తన సంరక్షణలో ఉన్న వారికి బాధ్యుడే. ప్రజల ఇమాం తన ప్రజలకు సంరక్షకుడే మరియు బాధ్యుడే. పురుషుడు తన కుటుంబానికి సంరక్షకుడే మరియు తన ప్రజలకు బాధ్యుడే. స్త్రీ తన భర్త ఇంటికి మరియు అతని పిల్లలకు సంరక్షకురాలే మరియు వారికి బాధ్యురాలే. మరియు ఒక వ్యక్తి యొక్క బానిస తన యజమాని ఆస్తికి సంరక్షకుడే మరియు దానికి బాధ్యుడే. నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ సంరక్షకుడే మరియు తన సంరక్షణలో ఉన్న వారికి బాధ్యుడే. సంఖ్య 253. ముహమ్మద్ బిన్ జుబైర్ బిన్ ముతయిమ్ కథనం ప్రకారం అతను ముఆవియాతో బస చేస్తున్న ఖురైష్ ప్రతినిధి బృందంలో ఉన్నప్పుడు అబ్దుల్లా బిన్ అమర్ ఖహ్తాన్ తెగ నుండి ఒక రాజు వస్తాడని చెప్పాడని ముఆవియా రజియల్లాహు అన్హు విన్నారు. దానివల్ల అతను చాలా కోపించారు. అతను లేచి నిలబడి అల్లాహకు తగిన విధంగా ఆయనను కీర్తించి స్తుతించిన తరువాత ఇలా అన్నారు: ఇక విషయానికి వస్తే మీలో కొందరు అల్లాహ్ గ్రంథంలో లేని మరియు అల్లాహ్ ప్రవక్తచే ప్రస్తావించబడిన విషయాలను వివరిస్తున్నారని నేను తెలుసుకున్నాను. అటువంటి వారు మీలోని అజ్ఞానులు. అటువంటి వ్యర్థమైన కోరికల పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే అవి వాటిని కలిగి ఉన్న వారిని తప్పుదారి పట్టిస్తాయి. అల్లాహ్ ప్రవక్త ఇలా చెప్పగా నేను విన్నాను: ఈ ఖలీఫా పదవి విషయం ఖురైషుల వద్దే ఉంటుంది, మరియు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారెవరైనా వారు ధర్మం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నంత కాలం అల్లాహ్ వారిని నేల కూల్చుతారు. సంఖ్య 254. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: వారిలో ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఈ ఖలీఫా పదవి విషయం ఖురైషుల వద్దే ఉంటుంది. సంఖ్య 255. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 2 సందర్భాలలో తప్ప మీరు ఎవరిలా ఉండాలని కోరుకోవద్దు. ఒకటి, అల్లాహ్ ఎవరికైతే సంపదను ప్రసాదించాడో అతను దానిని ధర్మబద్ధంగా ఖర్చు చేస్తారు. 2, అల్లాహ్ ఎవరికైతే జ్ఞానాన్ని, ఖురాన్ మరియు హదీసుల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించారో అతను దాని ప్రకారం నడుచుకుంటూ ఇతరులకు బోధిస్తారు. సంఖ్య 256. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీ పాలకుడు ఎండు ద్రాక్షల తల ఉన్న ఒక ఇథియోపియన్ నల్ల బానిస అయినా సరే మీరు అతని మాట వినాలి మరియు అతనికి విధేయులుగా ఉండాలి. హదీస్ 257. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒకవేళ ఎవరైనా తన ముస్లిం పాలకుడు తాను ఆమోదించని పని ఏదైనా చేయడం చూస్తే అతను సహనం వహించాలి, ఎందుకంటే ఎవరైతే కొద్ది కాలం పాటు ముస్లిం సమూహం నుండి వేరుపడి మరణిస్తారో వారు ఇస్లాం పూర్వపు అజ్ఞాన కాలంలో తిరుగుబాటు పాపులగా మరణించిన వారిలాగే మరణిస్తారు. హదీస్ 258. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక ముస్లిం తన పాలకుని ఆజ్ఞలను ఇష్టపడినా ఇష్టపడకపోయినా వినాలి మరియు పాటించాలి. అయితే అతని ఆజ్ఞలు అల్లాహకు అవిధేయతకు దారి తీయకూడదు. కానీ ఒకవేళ అల్లాహకు అవిధేయత కలిగించే కార్యం బలవంతంగా రుద్దబడితే దానిని వినకూడదు లేదా పాటించకూడదు. హదీస్ 259. అలీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సైనిక దళాన్ని ఒక యుద్ధయాత్ర కోసం పంపి అన్సార్లలో ఒకరిని దానికి సేనాధిపతిగా నియమించి అతనికి విధేయులుగా ఉండమని ఆజ్ఞాపించారు. యుద్ధయాత్ర సమయంలో ఆయనకు వారిపై కోపం వచ్చి, ప్రవక్త మమ్మల్ని నాకు విధేయులుగా ఉండమని ఆజ్ఞాపించలేదా అని అన్నారు. వారు అవును అని చెప్పారు.
అప్పుడు ఆయన, నేను మిమ్మల్ని కట్టెలు పోగు చేసి నిప్పు రాజేసి అందులో దూకమని ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నారు. కాబట్టి వారు కట్టెలు పోగు చేసి నిప్పు రాజేశారు. కానీ వారు అందులో దూకపోతున్నప్పుడు ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. మరియు వారిలో కొందరు, మనం అగ్ని నుండి తప్పించుకోవడానికే ప్రవక్తను అనుసరించాం. ఇప్పుడు మనం అందులోకి ఎలా ప్రవేశించాలి అని అన్నారు. వారు ఆ స్థితిలో ఉండగానే నిప్పు ఆరిపోయింది మరియు వారి సేనాధిపతి కోపం చల్లారింది. ఆ సంఘటన గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పగా ఆయన ఇలా అన్నారు, ఒకవేళ వారు దానిలోకి ప్రవేశించి ఉంటే వారు దాని నుండి ఎన్నటికీ బయటకు వచ్చి ఉండేవారు కాదు. ఎందుకంటే విధేయత కేవలం మంచి విషయాలలో మాత్రమే అవసరం. హదీస్ 260. అబ్దుర్ రెహమాన్ బిన్ సమురా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ అబ్దుర్ రెహమాన్, పరిపాలకుడు కావాలని ఆశించవద్దు. ఎందుకంటే నీవు కోరగా నీకు అధికారం ఇవ్వబడితే దానికి నువ్వే బాధ్యత వహించవలసి ఉంటుంది. కానీ నువ్వు అడగకుండా అధికారం ఇవ్వబడితే దానిలో నీకు అల్లాహ్ సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఏదైనా పని చేస్తానని ప్రమాణం చేసి ఆ తర్వాత దానికంటే వేరొకటి మేలైనది అని నీకు అనిపిస్తే అప్పుడు నీవు నీ ప్రమాణాన్ని ఉపసంహరించుకొని ఆ మేలైన దానినే చెయ్యాలి. హదీస్ 261. అబ్దుర్ రెహమాన్ బిన్ సమురా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ అబ్దుర్ రెహమాన్ బిన్ సమురా, పరిపాలకుడు కావాలని ఆశించవద్దు. ఎందుకంటే నీవు కోరగా నీకు అధికారం ఇవ్వబడితే దానికి నువ్వే బాధ్యత వహించవలసి ఉంటుంది. కానీ నువ్వు అడగకుండా అది నీకు ఇవ్వబడితే దానిలో అల్లాహ్ నీకు సహాయం చేస్తారు. ఒకవేళ నువ్వు ఏదైనా పని చేస్తానని ప్రమాణం చేసి ఆ తర్వాత దానికంటే వేరొకటి మేలైనదని నీకు అనిపిస్తే అప్పుడు ఆ మేలైన దానినే చేసి నీ ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకో. హదీస్ 262. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీరు పరిపాలనాధికారం కోసం ఎంతగానో ఆరాటపడతారు. కానీ అది పునరుత్థాన దినాన మీకు పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. అదెంత గొప్ప దాది, కానీ అదెంత చెడ్డ మాన్పింపు. హదీస్ 263. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నా గోత్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాము. ఆ ఇద్దరిలో ఒకడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, ఓ ప్రవక్త, నన్ను పాలకుడుగా నియమించండి అన్నారు. రెండోవాడు కూడా అలాగే అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, పరిపాలనా అధికారాన్ని అడిగిన వారికి కానీ లేదా దానిని పొందాలని తీవ్రంగా కోరుకునే వారికి కానీ మేము అప్పగించం. హదీస్ 264. మాకిల్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, అల్లాహ్ ఎవరికైతే కొంతమంది ప్రజలను పరిపాలించే అధికారాన్ని ఇస్తారో వారు వారిని నిజాయితీగా చూసుకోకపోతే వారు స్వర్గపు పరిమళాన్ని కూడా ఎన్నడూ ఆస్వాదించలేరు. సంఖ్య 265. మాకిల్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ముస్లిం ప్రజలను పరిపాలించే అధికారం ఉన్న ఏ పాలకుడైనా వారిని మోసం చేస్తూ మరణిస్తే అల్లాహ్ అతనికి స్వర్గాన్ని నిరాకరిస్తారు. సంఖ్య 266. తరీఫ్ అబీ తమామా రజియల్లాహు అన్హు కథనం. జుందుబ్ రజియల్లాహు అన్హు ఉపదేశిస్తున్నప్పుడు నేను జుందుబ్ మరియు సఫ్వాన్ సహచరులను చూశాను. వారు, మీరు అల్లాహ్ ప్రవక్త నుండి ఏదైనా విన్నారా అని అడిగారు. జుందుబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఎవరైనా గొప్పలు చెప్పుకోవడానికి మంచి పని చేస్తే పునరుత్థాన దినాన అల్లాహ్ అతని ఉద్దేశాలను ప్రజల ముందు బయట పెడతారు. మరియు ఎవరైనా ప్రజలను కష్టాల్లోకి నెడితే అల్లాహ్ వారిని పునరుత్థాన దినాన కష్టాల్లోకి నెడతారు అని అతను అనగా నేను విన్నాను. ప్రజలు జుందుబ్ రజియల్లాహు అన్హుతో మాకు సలహా ఇవ్వండి అన్నారు. అతను ఇలా అన్నారు, మానవ శరీరంలో మొదటగా శుద్ధి చేయవలసింది ఉదరం. కాబట్టి ఎవరైతే మంచి ఆహారం, హలాల్ మరియు ధర్మబద్ధంగా సంపాదించినది తప్ప మరేమీ తినలేరో వారు అలాగే చేయాలి. మరియు ఎవరైతే తనకు మరియు స్వర్గానికి మధ్య ఏది అడ్డు రాకుండా కనీసం గుప్పెడు రక్తం కూడా చిందించకుండా తన సాయశక్తులా కృషి చేస్తారో వారు అలాగే చేయాలి. సంఖ్య 267. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నువ్వు ప్రేమించే వారితోనే ఉంటావు. సంఖ్య 268. సాబిత్ బిన్ అల్ బునాని రజియల్లాహు అన్హు గారి కథనం. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు తన కుటుంబంలోని ఒక స్త్రీతో, ఫలానా స్త్రీ నీకు తెలుసా అని అడిగారు. ఆమె తెలుసు అని జవాబిచ్చింది. ఆయన ఇలా అన్నారు, ఆమె ఒక సమాధి వద్ద ఏడుస్తుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె వద్ద దగ్గరగా వెళుతూ ఆమెతో అల్లాహ్కు భయపడు మరియు సహనం వహించు అని అన్నారు. ఆ స్త్రీ ప్రవక్తతో ఇలా అంది,
నా నుండి వెళ్ళిపో, ఎందుకంటే నా ఆపద నీకు తెలియదు. అనస్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు. ప్రవక్త ఆమెను వదిలి ముందుకు సాగారు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆమెను, అల్లాహ్ ప్రవక్త నీతో ఏమి అన్నారు అని అడిగారు. ఆమె నేను ఆయనను గుర్తుపట్టలేదు అని జవాబిచ్చింది. ఆ వ్యక్తి ఆయన అల్లాహ్ ప్రవక్త అని అన్నారు. అనస్ రజియల్లాహు తఆలా అన్హు ఇంకా ఇలా చెప్పారు. ఆ స్త్రీ ప్రవక్త గారి ద్వారం వద్దకు వచ్చింది, కానీ అక్కడ ద్వారపాలకుడు ఎవరూ లేరు. అప్పుడు ఆమె, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ సాక్షిగా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అని అంది. అప్పుడు ప్రవక్త, నిశ్చయంగా ఆపద మొదలైనప్పుడు సహనం చూపించాలి అని అన్నారు. సంఖ్య 269. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక అమీర్ ప్రధాన అధికారికి ప్రధాన పోలీస్ అధికారి ఎలా ఉండేవాడో ప్రవక్త గారికి ఖైస్ బిన్ సాద్ అలా ఉండేవారు. సంఖ్య 270. అబూ మూసా రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త అతని తర్వాత ముఆద్ రజియల్లాహు అన్హును యమన్కు పాలకులుగా పంపారు. సంఖ్య 271. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక వ్యక్తి ఇస్లాంను స్వీకరించి ఆ తర్వాత తిరిగి యూద మతంలోకి మారాడు. ముఆద్ బిన్ జబల్ రజియల్లాహు తఆలా అన్హు వచ్చి అబూ మూసాతో ఉన్న ఆ వ్యక్తిని చూశారు. ముఆద్ రజియల్లాహు తఆలా అన్హు, ఈ వ్యక్తికి ఏమైంది అని అడిగారు. అబూ మూసా రజియల్లాహు అన్హు జవాబిచ్చారు, ఇతను ఇస్లాం స్వీకరించి ఆ తర్వాత తిరిగి యూద మతంలోకి మారాడు. ముఆజ్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, మీరు అతన్ని చంపేంత వరకు నేను కూర్చోను, ఎందుకంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క తీర్పు. సంఖ్య 272. అబ్దుర్ రహమాన్ బిన్ అబూ బకర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అబూ బకర్ సిజిస్తాన్లో ఉన్న తన కుమారునికి ఇలా రాశారు, నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తీర్పు చెప్పవద్దు, ఎందుకంటే ప్రవక్త ఇలా చెప్పగా నేను విన్నాను. ఒక న్యాయాధిపతి కోపంగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తీర్పు చెప్పకూడదు. సంఖ్య 273. అబూ మసూద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు కథనం. ఒక వ్యక్తి అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ సాక్షిగా నేను ఉదయపు సామూహిక ప్రార్థనకు హాజరు కాలేకపోతున్నాను, ఎందుకంటే ఫలానా వ్యక్తి అంటే ముఆజ్ బిన్ జబల్ మాకు ప్రార్థన చేయించినప్పుడు దానిని పొడిగిస్తున్నారు. ఆ రోజు ప్రవక్త గారు సలహా ఇస్తున్నప్పుడు ఉన్నంత కోపంగా నేను ఎన్నడూ చూడలేదు. ఆయన అప్పుడు ఇలా అన్నారు, ఓ ప్రజలారా, మీలో కొందరు ఇతరులకు నమాజులు మొదలైనవి మంచి పనుల పట్ల అయిష్టత కలిగేలా చేస్తున్నారు. కాబట్టి మీలో ఎవరైతే ప్రజలకు ప్రార్థన చేస్తారో వారు దానిని సంక్షిప్తం చేయాలి, ఎందుకంటే వారిలో వృద్ధులు, బలహీనులు మరియు పనులు చేసుకొని తీరిక లేకుండా ఉండేవారు, పేదవారు ఉన్నారు. సంఖ్య 274. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతను తన భార్యకు ఋతుస్రావం అవుతున్నప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చారు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఈ విషయాన్ని ప్రవక్త గారితో ప్రస్తావించారు. అల్లాహ్ ప్రవక్త కోపించి ఇలా అన్నారు, అతను తన భార్యను తిరిగి తీసుకొని ఆమెకు ఋతుస్రావం పూర్తి అయ్యే వరకు తనతోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆమెకు మళ్ళీ ఋతుస్రావం వచ్చి దానిని కూడా శుభ్రపడే వరకు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే అతను ఆమెకు విడాకులు ఇవ్వాలనుకుంటే అలా చేయవచ్చు. సంఖ్య 275. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. హింద్ బిన్ ఉత్బా బిన్ రబియా రజియల్లాహు అన్హా వచ్చి ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ సాక్షిగా ఈ భూమిపై మీ కుటుంబాన్ని అవమానించినంతగా మరే కుటుంబాన్ని అవమానించాలని నేను కోరుకోలేదు, కానీ ఈరోజు ఈ భూమిపై మీ కుటుంబాన్ని గౌరవించినంతగా మరే కుటుంబాన్ని గౌరవించాలని నేను కోరుకోను. హింద్ రజియల్లాహు తఆలా అన్హా ఇంకా ఇలా అంది, అబూ సుఫియాన్ ఒక పిసినారి, అతని ఆస్తితో మన పిల్లలకు తిండి పెట్టడం నేను చేసే పాపమా? ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు వారికి ఆహారాన్ని న్యాయబద్ధంగా మరియు సమంజసంగా అందిస్తే మీపై ఎలాంటి నింద ఉండదు. సంఖ్య 276. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు బైజాంటియన్లకు ఉత్తరం రాయాలనుకున్నప్పుడు అక్కడి ప్రజలు ముద్ర వేయని, సీలు చేయని ఉత్తరాన్ని వారు చదివారు అని అన్నారు. అందువల్ల ప్రవక్త గారు ఒక వెండి ఉంగరాన్ని తీసుకున్నారు. నేను ఇప్పుడు దాని మెరుపును చూస్తున్నట్లుగా మరియు దానిపై ముహమ్మదుర్ రసూలుల్లా అని చెక్కబడి ఉంది. సల్లల్లాహు అలైహి వసల్లం. సంఖ్య 277. అబ్దుల్లా బిన్ అస్సాదీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతను ఖలీఫాగా ఉన్నప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి వద్దకు వెళ్ళినప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు అతనితో, నువ్వు ప్రజల కోసం కొన్ని పనులు చేస్తావని, కానీ నీకు డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తావని నాకు చెప్పలేదా అని అన్నారు. నేను అవును అన్నాను. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు, మీరెందుకు అలా చేస్తున్నారు అని అడిగారు. నాకు గుర్రాలు, బానిసలు ఉన్నారు, నేను సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను,
నాకు వచ్చే ప్రతిఫలాన్ని ముస్లింలకు దానంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నాను. ఉమర్ రలియల్లాహు గారు అలా చేయవద్దు, ఎందుకంటే మీరు చేస్తున్నట్లే నేను కూడా చేయాలనుకున్నాను. అల్లా ప్రవక్తలు నాకు బహుమతులు ఇచ్చేవారు. నేను వారితో నాకంటే ఎక్కువ అవసరంలో ఉన్నవారికి దీనిని ఇవ్వండి అని చెప్పేవాడిని. ఒకసారి ఆయన నాకు కొంత డబ్బు ఇచ్చారు. నేను నాకంటే ఎక్కువ అవసరంలో ఉన్నవారికి దీనిని ఇవ్వండి అన్నాను. అప్పుడు ప్రవక్త గారు, దీనిని తీసుకొని నీ వద్ద ఉంచుకొని ఆ తర్వాత దానంగా ఇవ్వు. ఈ డబ్బు నీకు అక్కర్లేకుండా కావాలని అడగకుండా ఉంటే అందులో నీకు ఏది ఇస్తే అది తీసుకో. లేకపోతే అది నీకు రాకపోతే దానిని నీ అంతటా నువ్వే పొందాలని ప్రయత్నించవద్దు అన్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు గారి కథనం ప్రకారం ఉమర్ రలియల్లాహు ఇలా చెప్పగా నేను విన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు కొంత డబ్బు గ్రాంట్గా ఇచ్చేవారు. మరియు నేను ఆయనతో ఇలా అనేవాడిని, దీనిని నాకంటే ఎక్కువ పేదవారికి ఇవ్వండి. ఒకసారి ఆయన నాకు కొంత డబ్బు ఇచ్చారు మరియు నేను దీనిని నాకంటే ఎక్కువ పేదవారికి ఇవ్వండి అని అన్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు, దీనిని తీసుకో మరియు నీ స్వాధీనంలో ఉంచుకో. ఆ తర్వాత దానిని దానంగా ఇవ్వు. ఈ డబ్బులో నీకు ఏది వస్తే అది తీసుకో. దానిని పొందాలనే ఆతృత లేకుండా మరియు దానిని అడగకుండా దానిని తీసుకో. కానీ నీకు ఇవ్వని దానిని పొందాలని ఆశించవద్దు. సంఖ్య 278. సహల్ బిన్ సాద్ రలియల్లాహు గారి కథనం. లియాన్ కేసులో చిక్కుకున్న ఒక భార్యాభర్తలను నేను చూశాను. అప్పుడు విడాకుల తీర్పు ఇవ్వబడింది. ఆ సమయంలో నా వయసు 15 సంవత్సరాలు. సంఖ్య 279. సహల్ బనీ సయీదా సోదరుడు. సహల్ రలియల్లాహు గారి కథనం ప్రకారం అన్సార్ తెగకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, ఒక వ్యక్తి తన భార్యతో వేరొక పురుషుడిని నిద్రించడం చూస్తే అతన్ని చంపాలా అని అడిగారు. నేను అక్కడే ఉండగా ఆ వ్యక్తి మరియు అతని భార్య మసీదులో లియాన్ చేశారు. సంఖ్య 280. అబూ హురైరా రలియల్లాహు కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లా ప్రవక్త మసీదులో ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని పిలిచారు. ప్రవక్త గారు తన ముఖాన్ని మరొక వైపుకు తిప్పారు. కానీ ఆ వ్యక్తి తనకు వ్యతిరేకంగా 4 సాక్ష్యాలను ఇచ్చినప్పుడు ప్రవక్త గారు అతనితో, నీకు పిచ్చి పట్టిందా అని అన్నారు. ఆ వ్యక్తి కాదు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త గారు తన సహచరులతో అతన్ని తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపండి అని అన్నారు. హదీస్ 281. ఉమ్మే సలమా రలియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త గారు ఇలా అన్నారు, నేను కేవలం ఒక మానవుడిని మరియు మీరు మీ కేసులతో నా వద్దకు వస్తారు మరియు మీలో ఒకరు మరొకరి కంటే మరింత ఒప్పించే విధంగా తన కేసును వాక్చాతుర్యంతో దాన్ని సమర్పించగలరు మరియు నేను విన్నదాని ప్రకారం నా తీర్పునిస్తాను. కాబట్టి నేను ఎప్పుడైనా పొరపాటున తీర్పు చెప్పి నా సోదరుని హక్కును అతని మరొక సోదరునికి ఇచ్చేస్తే అప్పుడు అతను రెండోవాడు దానిని తీసుకోకూడదు, ఎందుకంటే నేను అతనికి కేవలం ఒక అగ్నిముక్కను ఇస్తున్నాను. సంఖ్య 282. అబూ కతాదా రలియల్లాహు కథనం ప్రకారం హునైన్ యుద్ధం జరిగిన రోజున అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైనా ఒక అవిశ్వాసిని చంపి దానికి రుజువు లేదా సాక్షిని కలిగి ఉంటే అప్పుడు ఆ మృతుని యొక్క సల్బ్, ఆయుధాలు మరియు వస్తువులు అతనికే చెందుతాయి. నేను ఒక అవిశ్వాసిని చంపానని సాక్ష్యం ఇవ్వడానికి ఒక సాక్షి కోసం వెతకడానికి లేచి నిలబడ్డాను, కానీ నాకు ఏ సాక్షి దొరకలేదు. నేను ఒక అవిశ్వాసిని చంపానని సాక్ష్యం ఇవ్వడానికి ఒక సాక్షి కోసం వెతకడానికి లేచి నిలబడ్డాను, కానీ నాకు ఏ సాక్షి దొరకలేదు. ఆ తర్వాత కూర్చున్నాను. అప్పుడే నేను ఈ విషయాన్ని అల్లా ప్రవక్త దృష్టికి తీసుకురావాలని అనుకున్నాను. నేను అలా చేసినప్పుడు ఆయనతో పాటు కూర్చున్న వారిలో ఒక వ్యక్తి ఇలా అన్నారు, అతను చెప్పిన చంపబడిన వ్యక్తి యొక్క ఆయుధాలు నా వద్ద ఉన్నాయి, కాబట్టి దయచేసి నా తరపున అతనికి పరిహారం చెల్లించండి. అబూబకర్ రలియల్లాహు అన్హు ఇలా అన్నారు, లేదు, అతను ఆ ఆయుధాలను ఖురైష్ పక్షికి ఇచ్చి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం పోరాడే అల్లాహ్ సింహాలలో ఒకదానిని దాని నుండి దూరం చేయలేడు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడి దానిని నాకు ఇచ్చారు మరియు నేను దాని వెలతో ఒక తోటను కొనుగోలు చేశాను మరియు యుద్ధంలో గెలుచుకున్న సంపద ద్వారా నేను సొంతం చేసుకున్న నా మొదటి ఆస్తి అదే. హిజాజ్ ప్రజలు ఇలా అన్నారు, ఒక న్యాయాధిపతి తాను న్యాయాధిపతిగా ఉన్న సమయంలో కానీ అంతకు ముందు కానీ సాక్షిగా ఉన్న తనకున్న జ్ఞానం ప్రకారం తీర్పు ఇవ్వకూడదు. మరియు కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఒక వాద్యకారుడు కోర్టులో తన ప్రత్యర్థికి అనుకూలంగా నేరాన్ని అంగీకరిస్తే ఆ ప్రత్యర్థి తన అంగీకారానికి 2 సాక్షులను పిలిచే వరకు న్యాయాధిపతి అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకూడదు. మరియు ఇరాక్లోని కొంతమంది ప్రజలు ఇలా అన్నారు, ఒక న్యాయమూర్తి కోర్టులోనే తాను విన్న లేదా చూసిన దాని ప్రకారం తీర్పు ఇవ్వవచ్చు, కానీ ఆ ఒప్పుకోలు కోర్టు వెలుపల జరిగితే
ఇద్దరు సాక్షులు ఆ ఒప్పుకోలకు సాక్ష్యం చెప్పేంత వరకు అతను తీర్పు ఇవ్వకూడదు. వారిలో కొందరు ఇలా అన్నారు: ఒక న్యాయమూర్తి తాను విశ్వసనీయుడు కాబట్టి కేసుపై తనకున్న పరిజ్ఞానాన్ని బట్టి తీర్పు ఇవ్వవచ్చు, మరియు సత్యాన్ని వెల్లడించడానికి మాత్రమే సాక్షి అవసరం. సాక్షి కంటే న్యాయమూర్తికే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది. మరికొందరు ఇలా అన్నారు: ఒక న్యాయమూర్తి ఆస్తికి సంబంధించిన కేసులలో మాత్రమే తన పరిజ్ఞానాన్ని బట్టి తీర్పు ఇవ్వగలడు, కానీ ఇతర కేసులలో ఇవ్వలేడు. అల్ కాసిం రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఇతరులకు తెలియని విషయం ఒక న్యాయమూర్తికి తెలిసినప్పుడు అతను తన పరిజ్ఞానాన్ని బట్టి తీర్పు ఇవ్వకూడదు. అతని పరిజ్ఞానం వేరొకరి సాక్షి కంటే ఎక్కువ అయినప్పటికీ, ఎందుకంటే అతను ముస్లింల అనుమానానికి గురి కావచ్చు మరియు ముస్లింలలో అసమంజసమైన సందేహాన్ని కలిగించవచ్చు. హదీస్ 283. అలీ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, హుయై కుమార్తె అయిన సఫియా బింత్ మసీదులో ప్రవక్త వద్దకు వచ్చింది. సఫియా బింత్ హుయై ప్రవక్త వద్దకు వచ్చింది మరియు ఆమె ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో పాటు వెళ్ళారు. అప్పుడు అన్సార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు వారు పక్కగా వెళ్తుండగా ప్రవక్త వారిని పిలిచి ఈమె సఫియా అన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు సుబ్హానల్లా అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: మానవ శరీరంలో రక్తం ప్రవహించినట్లే షైతాన్ కూడా ప్రవహిస్తారు. సంఖ్య 284. అబూ బుర్దా రజియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త నా తండ్రిని మరియు ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హును యమన్కు పంపి వారితో ఇలా అన్నారు: ప్రజలకు పనులను సులభతరం చేయండి, వారి మార్గంలో అడ్డంకులు సృష్టించవద్దు, వారికి శుభవార్తలను తెలియజేయండి, వారిలో విముఖతను కలిగించవద్దు. అంటే ప్రజలు మంచి పనులను ద్వేషించేలా చేయవద్దు, మరియు మీరిద్దరూ సహకారంతో పరస్పర అవగాహనతో పనిచేయాలి. అబూ మూసా రజియల్లాహు అన్హు అల్లా ప్రవక్తతో ఇలా అన్నారు: మా దేశంలో అల్బిత్ అనే ఒక ప్రత్యేకమైన మద్యపానం త్రాగడానికి తయారు చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు: ప్రతి మత్తు పదార్థం నిషేధించబడింది. సంఖ్య 285. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఖైదీలను విడిపించండి మరియు ఆహ్వానాలను అంగీకరించండి. సంఖ్య 286. అబూ హుమైద్ అల్ సయీద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బనీ అసద్ తెగకు చెందిన ఇబ్న్ అల్ ఉతాబియ్యా అనే వ్యక్తిని జకాత్ వసూలు చేయడానికి నియమించారు. అతను డబ్బుతో తిరిగి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారుతో ఇలా అన్నారు: ఇది మీకోసం, ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిజారెట్ వేదికపై నిలబడి సుఫియాన్ రజియల్లాహు అన్హు చెప్పిన దాని ప్రకారం ఆయన వేదికపైకి ఎక్కారు. అల్లాను కీర్తించి స్తుతించిన తర్వాత ఇలా అన్నారు: మనం ప్రజల నుండి జకాతు వసూలు చేయడానికి పంపిన ఉద్యోగి తిరిగి వచ్చి ఇది మీకోసం, ఇది నా కోసం అని చెప్పడానికి అతనిలో తప్పేముంది? తనకు బహుమతులు లభిస్తాయో లేదో చూసుకోవడానికి అతను తన తల్లి ఇంట్లో ఎందుకు ఉండలేదు? నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయనే సాక్షి. ఎవడైనా ఏదైనా అక్రమంగా తీసుకుంటే పునరుత్థాన దినాన దానిని తన మెడపై మోసుకు వస్తారు. అది ఒంటె అయితే అది సగిలిస్తుంది, అది ఆవు అయితే అది అంబా అంటుంది, మరియు అది గొర్రె అయితే అది మేకలా అరుస్తుంది. అప్పుడు ప్రవక్త తన 2 చేతులను పైకెత్తి ఆయన చంకల తెల్లదనం మాకు కనిపించే వరకు, నిస్సందేహంగా నేను అల్లాహ్ సందేశాన్ని అందించలేదా? మరియు ఆయన దానిని 3 సార్లు పునరావృతం చేశారు. సంఖ్య 287. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం, అబూ హుదైఫా రజియల్లాహు అన్హు యొక్క విముక్త బానిస అయిన సలీం రజియల్లాహు అన్హు కూబా మసీదులో తొలి ముహాజిరిన్ మరియు ప్రవక్త సహచరులకు ప్రార్థనల్లో నాయకత్వం వహించేవారు. ఆయన వెనుక ప్రార్థన చేసేవారిలో అబూ బకర్, ఉమర్, అబూ సలామా మరియు అమీర్ బిన్ రబీఆ రజియల్లాహు అన్హుములు ఉండేవారు. సంఖ్య 288. ఉర్వా బిన్ అజుబైర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, మర్వా బిన్ అల్ హకం మరియు మిస్వార్ బిన్ మఖ్రమా రజియల్లాహు అన్హుమా ఆయనకు ఇలా చెప్పారు: హవాజిన్ బందీలను విడిపించడానికి ముస్లింలకు అనుమతి లభించినప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు: మీలో ఎవరు దీనికి అంగీకరించారో ఎవరు అంగీకరించలేదో నాకు తెలియదు. మీరు తిరిగి వెళ్ళండి, మీ ఉరఫా మీ నిర్ణయాన్ని మాకు తెలియజేస్తారు. కాబట్టి ప్రజలు తిరిగి వెళ్ళారు మరియు వారి ఉరఫా వారితో మాట్లాడి ఆ తర్వాత అల్లా ప్రవక్త వద్దకు తిరిగి వచ్చి ఆయనకు ఇలా చెప్పారు: ప్రజలు సంతోషంగా తమ సమ్మతిని ఇచ్చి తమ బందీలను విడిపించడానికి అనుమతించారు. సంఖ్య 289.
మొహమ్మద్ బిన్ జయిద్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం కొంతమంది ఇబ్నే ఉమర్ రజల్లాహు తఆలా అన్హుతో ఇలా అన్నారు, మేము మా పాలకుల వద్దకు వెళ్ళినప్పుడు వారిని విడిచి వెళ్ళేటప్పుడు చెప్పేదానికి విరుద్ధంగా వారిని పొగుడుతాం. దానికి ఇబ్నే ఉమర్ రజల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, మేము దీనిని కపటంగా భావించేవాళ్ళం. హదీస్ 290. అబూ హురైరా రజల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మానవులలో అందరికల్లా అత్యంత చెడ్డవాడు 2 ముఖాలు గలవాడు. వాడు కొందరి వద్దకు ఒక ముఖంతో మరికొందరి వద్దకు వేరొక ముఖంతో వస్తారు. హదీస్ 291. ఆయిషా రజల్లాహు తఆలా అన్హా కథనం ప్రకారం హింద్ బిన్త్ ఉద్బా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు, అబూ సుఫియాన్ ఒక పూసినారి, నేను అతని సంపదలో నుండి కొంత డబ్బు తీసుకోవాలి. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీకు మరియు మీ పిల్లలకు సరిపడినంత సహేతుకంగా తీసుకోండి. హదీస్ 292. ఉమ్మే సలమా రజల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ నివాసం ద్వారం వద్ద కొందరు గొడవపడటం విన్నారు. కాబట్టి ఆయన వారి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, నేను కేవలం ఒక మానవుణ్ణి మరియు వివాదాలు ఉన్న కక్షిదారులు నా వద్దకు వస్తారు మరియు మీలో ఒకరు మరొకరి కంటే తమ వాదనను వినిపించడంలో మరింత వాక్చాతుర్యం కలిగి ఉండవచ్చు. దానివల్ల అతను సత్యవంతుడని నేను భావించి అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వవచ్చు. ఒకవేళ నేను ఎప్పుడైనా ఎవరికైనా అనుకూలంగా తీర్పు ఇచ్చి అతను ఒక ముస్లిం యొక్క హక్కును అన్యాయంగా తీసుకుంటే అప్పుడు అతను తీసుకున్నది ఏదైనా అగ్నిగుండం తప్ప మరేమీ కాదు మరియు దానిని తీసుకోవాలా వద్దా అనేది అతని ఇష్టం. హదీస్ 293. ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం ఉద్బా బిన్ అబీ వక్కాస్ తన సోదరుడైన సాద్ బిన్ అబీ వక్కాస్తో ఇలా అన్నారు, జమఆ యొక్క బానిస స్త్రీ కుమారుడు నావాడు, కాబట్టి అతన్ని నీ సంరక్షణలో తీసుకో. మక్కా విజయ సంవత్సరంలో సాద్ అతడిని తీసుకొని ఇలా అన్నారు, ఇతను నా సోదరుడి కుమారుడు, ఇతన్ని నా సంరక్షణలోకి తీసుకోమని నా సోదరుడు నన్ను కోరాడు. అబ్దుల్లా బిన్ జమఆ అతని ఎదుట లేచి నిలబడి, ఇతను నా సోదరుడు మరియు నా తండ్రి యొక్క బానిస స్త్రీ కుమారుడు, మా తండ్రి పడకపై జన్మించాడు అని చెప్పారు. అప్పుడు వారిద్దరూ తమ విషయాన్ని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట విన్నవించుకున్నారు. సాద్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఈ బాలుడు నా సోదరుడి కుమారుడు మరియు అతను ఇతన్ని నాకు అప్పగించారు. అబ్ద్ బిన్ జమహా ఇలా అన్నారు, ఈ బాలుడు నా సోదరుడు మరియు నా తండ్రి యొక్క బానిస స్త్రీ కుమారుడు మరియు మా తండ్రి మంచం మీద జన్మించారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ అబ్ద్ బిన్ జమహా, ఈ బాలుడు నీకే. ఆ తర్వాత అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు, ఆ బిడ్డ మంచం యజమానికి మరియు ఆ రాయి వ్యభిచారికి. ఆ తర్వాత ఆయన సౌదా బిన్త్ జమహాతో, ఆ బిడ్డ ఉద్బాను పోలి ఉండడం చూసి అతని ముందు నువ్వు ముసుగు వేసుకో అని అన్నారు. ఆ బాలుడు అల్లాను కలుసుకునే వరకు ఆమె మళ్ళీ చూడలేదు. సంఖ్య 294. అబ్దుల్లా రజల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక న్యాయాధికారి ఆజ్ఞ మేరకు ఎవరైనా ఒక ముస్లిం యొక్క ఆస్తిని కాజేస్తానని ప్రమాణం చేసి అందులో అబద్ధం చెబితే అతను అల్లాహ్ను కలుస్తారు. ఆయన అతనిపై ఆగ్రహిస్తారు. కాబట్టి అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఒడంబడిక మరియు వారి ప్రమాణాల వెల చెల్లించి ఒక చిన్న లాభాన్ని కొనుగోలు చేసేవారు. సూరా ఆల్ ఇమ్రాన్ 77వ ఆయత్. అబ్దుల్లా రజల్లాహు అన్హు ప్రజలకు దీనిని వివరిస్తున్నప్పుడు అల్ అషద్ అక్కడ వచ్చారు. అల్ అషద్ ఇలా అన్నారు, ఒక బావి విషయంలో నాకు మరొక వ్యక్తికి మధ్య జరిగిన తగాదాకు సంబంధించి ఈ వచనం అవతరించింది. ప్రవక్త నాతో ఇలా అన్నారు, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? నేను లేదు అని జవాబిచ్చాను. అప్పుడు ఆయన, నీ ప్రత్యర్థి ప్రమాణం చేయనివ్వు అన్నారు. నేను అన్నాను, అతను ఖచ్చితంగా అబద్ధపు ప్రమాణం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అప్పుడు ఇది అవతరించింది, నిశ్చయంగా అల్లాహ్ ఒడంబడికను వెలగా చెల్లించి ఒక చిన్న లాభాన్ని కొనుగోలు చేసేవారు. సూరా ఆల్ ఇమ్రాన్లో 77వ ఆయత్. సంఖ్య 295. ఉమ్మే సలమా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ద్వారం దగ్గర కొందరు గొడవ పడుతున్న స్వరాలను విన్నారు. కాబట్టి ఆయన వారి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, నేను కేవలం ఒక మానవుడిని మరియు వివాదాల కేసులతో వాద్యకారులు నా వద్దకు వస్తారు మరియు బహుశా వారిలో ఒకరు మరొకరి కంటే మరింత ఒప్పించే మరియు ప్రభావవంతమైన రీతిలో తన వాదనను వాక్చాతుర్యంతో వినిపించవచ్చు మరియు అతను సత్యవంతుడని భావించి నేను అతని పక్షాన నా తీర్పు ఇస్తాను. కాబట్టి నేను ఒక ముస్లిం యొక్క హక్కును మరొకరికి
పొరపాటున ఇస్తే అప్పుడు ఆ ఆస్తి నరకాగ్నితో సమానం. దానిని స్వీకరించడమో లేదా వదిలివేయడమో అతని ఇష్టం. సంఖ్య 296. జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం తన సహచరులలో ఒకరు తన మరణానంతరం తన బానిసను విడిపిస్తానని వాగ్దానం చేశాడని ప్రవక్తకు తెలిసింది. అయితే ఆ బానిస తప్ప అతనికి వేరే ఆస్తి లేనందున ప్రవక్త ఆ బానిసను 800 దిర్హంలకు అమ్మి ఆ ధరను అతనికి పంపారు. సంఖ్య 297. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు నేతృత్వంలో ఒక సైనిక విభాగాన్ని పంపారు మరియు ప్రజలు అతని నాయకత్వాన్ని విమర్శించారు. ప్రవక్త గారు ప్రజలతో ఇలా అన్నారు: మీరు ఇప్పుడు అతని నాయకత్వాన్ని విమర్శిస్తుంటే అప్పుడు మీరు గతంలో కూడా విమర్శించేవారు. అతని తండ్రి నాయకత్వానికి ముందు అల్లా సాక్షిగా అతను ఉసామా తండ్రి నాయకత్వానికి అర్హుడు మరియు నాకు అత్యంత ప్రియమైన వ్యక్తులలో ఒకటిగా ఉండేవారు. మరియు ఇప్పుడు అతని కుమారుడు అతని తర్వాత నాకు అత్యంత ప్రియమైన వ్యక్తులలో ఒకరు. సంఖ్య 298. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లా దృష్టిలో అత్యంత అసహించుకోబడిన వ్యక్తి అత్యంత కలహాలు సృష్టించే వ్యక్తే. సంఖ్య 299. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు అన్హు నాయకత్వంలో ఒక సైనిక దళాన్ని బనీ జదీమా తెగతో పోరాడడానికి పంపారు. ఆ ప్రజలు అస్లాంనా, మేము ఇస్లాంను స్వీకరించాం అని స్పష్టంగా చెప్పలేకపోయారు. దానికి బదులుగా సబాహనా, మేము మతం మార్చుకున్నాము అని అన్నారు. ఖాలిద్ వారిలో కొందరిని చంపడం మరియు కొందరిని బందీలుగా పట్టుకోవడం కొనసాగించారు. ఆయన మాలో ప్రతి ఒక్కరికి ఒక బందీని ఇచ్చి తమ బందీని చంపమని ఆదేశించారు. అప్పుడు నేను అల్లా సాక్షిగా నేను నా బందీని చంపను మరియు నా సహచరులలో ఎవరూ తమ బందీలను చంపరు అని అన్నాను. ఆ తర్వాత మేము ఈ విషయాన్ని ప్రవక్తకు తెలియజేయగా ఆయన, ఓ అల్లాహ్, ఖాలిద్ బిన్ వలీద్ చేసిన పనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను దాని నుండి విముక్తుణ్ణి అని అన్నారు మరియు ఆ మాటను 2 సార్లు పునరుచ్చరించారు. సంఖ్య 300. సహల్ బిన్ సాద్ అస్-సైదీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం బనీ అమర్ తెగ వారి మధ్య ఏదో గొడవ జరిగింది. ఈ వార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన జొహర్ నమాజ్ ప్రార్థన చేసి వారి మధ్య శాంతిని నెలకొల్పడానికి అక్కడికి వెళ్ళారు. ఇంతలో అసర్ నమాజ్ ప్రార్థన సమయం ఆసన్నమైంది. బిలాల్ రజియల్లాహు అన్హు అజాన్ మరియు ఇఖామా ఇచ్చి అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారిని ప్రార్థనకు నాయకత్వం వహించమని కోరారు. దాంతో అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు ముందుకు వెళ్ళారు. అబూబకర్ ప్రార్థనలో ఉండగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడికి చేరుకున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్న వారి వరుసల గుండా నడిచి వెళ్ళి అబూబకర్ రజియల్లాహు అన్హు వెనక మొదటి వరుసలో నిలబడ్డారు. ప్రజలు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారి అలవాటు ఏమిటంటే ప్రార్థనలో నిలబడినప్పుడు ప్రార్థన పూర్తయ్యే వరకు ఆయన ఎప్పుడూ అటు ఇటు చూసేవారు కాదు. కానీ చప్పట్ల శబ్దం ఆగకపోవడాన్ని గమనించిన అబూబకర్ రజియల్లాహు అన్హు వెనక్కి తిరిగి చూసి ప్రవక్త తన వెనుక నిలబడి ఉండడం చూశారు. ప్రవక్త తన చేతి సైగతో ప్రార్థనను కొనసాగించమని ఆయనకు సూచించారు. ప్రవక్త మాటలకు అల్లాహ్ కృతజ్ఞతలు తెలుపుతూ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు కాసేపు అక్కడే నిలబడ్డారు. ఆపై వెనుకకు అడుగులు వేస్తూ వెనక్కి తగ్గారు. ప్రవక్త ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయన ముందుకు వచ్చి ప్రజలకు ప్రార్థనలో నాయకత్వం వహించారు. ప్రార్థన ముగిసిన తర్వాత ఆయన ఇలా అన్నారు: ఓ అబూబకర్, నేను మిమ్మల్ని ప్రార్థన కొనసాగించమని సైగ చేసినప్పుడు మీరు అలా చేయకుండా మిమ్మల్ని ఆపినది ఏమిటి? అబూబకర్ రజియల్లాహు అన్హు ఇలా సమాధానం ఇచ్చారు: ప్రవక్తకు నాయకత్వం వహిస్తూ ప్రార్థన చేయడం అబీ కుహాఫా కుమారుడికి తగదు. అప్పుడు ప్రవక్త ప్రజలతో ఇలా అన్నారు: ప్రార్థన సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే పురుషులు సుబ్హానల్లాహ్ అని అనాలి మరియు స్త్రీలు చప్పట్లు కొట్టాలి. సంఖ్య 301. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్ యమామా యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరిగిన కారణంగా అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు నన్ను పిలిపించారు మరియు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఆయనతో కూర్చొని ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు నాతో ఇలా అన్నారు. ఉమర్ నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: అల్ యమామా యుద్ధ దినాన పవిత్ర ఖురాన్ పండితులు కారీలు పెద్ద సంఖ్యలో మరణించారు. ఇతర యుద్ధ రంగాలలో కూడా ఖురాన్ పండిత మరణాలు పెరిగి తద్వారా ఖురాన్లో ఎక్కువ భాగం కనుమరుగవుతుందేమోనని నేను భయపడుతున్నాను. కాబట్టి మీరు ఖురాన్ను ఒకే చోట చేర్చి భద్రపరచాలని నేను భావిస్తున్నాను. అప్పుడు నేను, ఓ అల్లాహ్ ప్రవక్త చేయని పనిని చేయడానికి నాకు ఎంత ధైర్యం అని అడిగాను. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అల్లాహ్ సాక్షిగా ఇది ప్రయోజనకరమైన పని అని అన్నారు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు నన్ను ఆ పని చేయడానికి పట్టుబడుతూనే ఉన్నారు.
చివరికి అల్లాహ్ ఉమర్ హృదయాన్ని ఏ విషయమైతే విశాలం చేశారో నా హృదయాన్ని కూడా ఆ విషయమై విశాలం చేశారు. దాంతో ఆ విషయంలో ఉమర్ రజల్లాతలను అభిప్రాయమే నా అభిప్రాయం కూడా అయ్యింది. అప్పుడు అబూబకర్ రజల్లాతలను నాతో ఇలా అన్నారు, మీరు తెలివైన యువకులు, మీ పట్ల మాకు ఎటువంటి అనుమానం లేదు. పైగా మీరు అల్లాహ్ ప్రవక్త కోసం దైవిక సందేశాన్ని రాసేవారు. కాబట్టి మీరు ఖురాన్ యొక్క విడిభాగాల రూపంలో ఉన్న వ్రాతప్రతులను వెతికి వాటిని ఒక గ్రంథంగా సేకరించాలి. జయద్ రజల్లాతలను ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా పర్వతాలలో ఒక పర్వతాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకు మార్చమని అబూబకర్ రజల్లాతలను నన్ను ఆదేశించి ఉంటే ఖురాన్ను సేకరించమని ఆయన ఇచ్చిన ఆదేశం కంటే నాకు అంత భారంగా అనిపించేది కాదు. అప్పుడు నేను ఉమర్ మరియు అబూబకర్ రజల్లాతలనుహులతో ఇలా అన్నాను, అల్లాహ్ ప్రవక్త చేయని పనిని మీరు ఎలా చేయగలరు? అబూబకర్ రజల్లాతలనుహు ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా ఇది ఎంతో ప్రయోజకరమైన పని. జైద్ రజల్లాతలనుహు ఇంకా ఇలా చెప్పారు, ఆయన అబూబకర్ రజల్లాతలనుహు నన్ను ఆ పని చేయడానికి పదే పదే ప్రోత్సహిస్తూ వచ్చారు. చివరికి అల్లాహ్ అబూబకర్ రజల్లాతలనుహు మరియు ఉమర్ రజల్లాతలనుహుల హృదయాలను ఏ విధంగానైతే దీనికోసం విశాలం చేశారో నా హృదయాన్ని కూడా అలాగే విశాలం చేశారు. దాంతో ఆ విషయంలో నా అభిప్రాయం కూడా వారి అభిప్రాయంలాగే మారింది. అప్పుడు నేను ఖర్జూరపు చెట్ల కాండాలు, చర్మపు ముక్కలు, రాళ్ళు మరియు మనుషుల హృదయాలు ఖురాన్ను కంఠస్థం చేసిన వారి నుండి వ్రాతప్రతులను సేకరించి ఖురాన్ను సంకలనం చేయడం ప్రారంభించాను. సూరా అత్తౌబా యొక్క చివరి వచనాలను, నిశ్చయంగా మీ మధ్య నుండే ఒక ప్రవక్త మీ వద్దకు వచ్చారు. సూరా తౌబాలో 128, 129 ఆయతలు. నేను కుజైమా లేదా అబీ కుజైమా నుండి పొందాను మరియు ఆ సూరాలోని మిగిలిన భాగంతో వాటిని జత చేశాను. అల్లాహ్ అబూబకర్ రజల్లాతలనుహును తన వద్దకు తీసుకునేంత వరకు ఆ ఖురాన్ వ్రాతప్రతులు ఆయన వద్దనే ఉన్నాయి. ఆ తర్వాత అల్లాహ్ ఉమర్ రజల్లాతలనుహును తన వద్దకే తీసుకునేంత వరకు అవి ఆయన వద్ద ఉన్నాయి. ఆ తర్వాత అవి హఫ్సా బిన్త్ ఉమర్ రజల్లాతలనుహు వద్ద ఉన్నాయి. సంఖ్య 302. అబూ లైలా బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుర్ రహమాన్ బిన్ సహల్ రజల్లాహున్హు గారి కథనం ప్రకారం సహల్ బిన్ అబీ హత్మా మరియు అతని తెగలోని కొందరు గొప్ప వ్యక్తులు చెప్పినదేమిటంటే, పేదరికం మరియు కష్టతరమైన జీవన పరిస్థితులలో బాధపడుతున్నందున అబ్దుల్లా బిన్ సహల్ మరియు ముహయీసా ఖైబర్కు బయలుదేరారు. అప్పుడు అబ్దుల్లా రజల్లాహు అన్హు చంపబడి ఒక గోతిలో లేదా నీటి ఊటలో పడవేయబడ్డారని ముహయీసాకు తెలియజేయబడింది. ముహయీసా యూదుల వద్దకు వెళ్ళి, అల్లాహ్ సాక్షిగా మీరు నా సహచరుని చంపారు అని అన్నారు. అందుకు యూదులు, అల్లాహ్ సాక్షిగా మేము అతన్ని చంపలేదు అని బదులిచ్చారు. అప్పుడు ముహయీసా తన ప్రజల వద్దకు తిరిగి వచ్చి వారికి ఆ కథను చెప్పారు. అతన్ని అన్న హువైసా మరియు అబ్దుర్ రహమాన్ బిన్ సహల్ ప్రవక్త వద్దకు వచ్చారు. కబీర్లో ఉన్న అతను మాట్లాడడం ప్రారంభించారు. అయితే ప్రవక్త ముహైసాతో పెద్దవాడా అన్నారు. అంటే మీలో పెద్దవాడు మాట్లాడనివ్వండి అని అర్థం. కాబట్టి మొదట హువైసా, ఆ తర్వాత ముహైసా మాట్లాడారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, యూదులు మీ సహచరుని రక్తదానాన్ని చెల్లించాలి లేదా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత అల్లా ప్రవక్త ఆ విషయమై యూదులకు ఒక లేఖ రాశారు. దానికి వారు తాము అతన్ని చంపలేదని రాశారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త హువైసా, ముహైసా మరియు అబ్దుర్ రహమాన్లతో ఇలా అన్నారు, మీరు రక్తదానాన్ని పొందేందుకు అర్హత కల్పించే ప్రమాణం చేయగలరా? వారు లేదు అన్నారు. ఆయన వారితో, మీ ముందు యూదులను ప్రమాణం చేయమని అడగాల అన్నారు. కానీ యూదులు ముస్లింలు కాదు అని బదిలిచ్చారు. కాబట్టి అల్లా ప్రవక్త తన తరపున వారికి రక్తదానంగా 100 ఆడ వంటలను ఇచ్చారు. సహల్ ఇంకా ఇలా అన్నారు, ఆ ఆడవంటలను ఇంటిలోకి ప్రవేశపెట్టినప్పుడు వాటిలో ఒకటి తన కాలుతో నన్ను తన్నింది. సంఖ్య 303. అబూ హురైరా మరియు జైద్ బిన్ ఖాలిద్ రజియల్లాహు తఆలా అన్హుమలు గారి కథనం. ఒక బెదూయిన్ వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ గ్రంథం ప్రకారం మా మధ్య తీర్పు చెప్పండి అన్నారు. అతని ప్రత్యర్థి లేచి నిలబడి, అతను చెప్పింది నిజమే, కాబట్టి అల్లాహ్ చట్టాల ప్రకారం మా మధ్య తీర్పు చెప్పండి అన్నారు. ఆ బెదూయిన్ ఇలా అన్నారు, నా కొడుకు ఈ వ్యక్తి దగ్గర కూలిగా పనిచేస్తూ అతని భార్యతో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ప్రజలు నాతో, నీ కొడుకును రాళ్లతో కొట్టి చంపాలి అని అన్నారు. అందువల్ల నేను నా కొడుకును 100 గొర్రెలు మరియు ఒక బానిస స్త్రీకి విడిపించాను. అప్పుడు నేను మత పండితులను అడగగా వారు నాతో, నీ కొడుకుకు 100 కొరడా దెబ్బలతో పాటు 1 సంవత్సరం బహిష్కరణ విధించాలి అని చెప్పారు. ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ గ్రంథం చట్టాల ప్రకారం నేను మీ మధ్య తీర్పిస్తాను. ఇక ఆ బానిస స్త్రీ మరియు ఆ గొర్రె విషయానికి వస్తే అవి మీకు తిరిగి ఇవ్వబడతాయి.
మరియు మీ కుమారునికి 100 కొరడా దెబ్బలు మరియు 1 సంవత్సరం పాటు బహిష్కరణ విధించబడుతుంది. ఓ ఉనైస్, ప్రవక్త ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఉదయం వెళ్ళి అతని భార్య వద్దకు వెళ్ళి రాళ్లతో కొట్టి ఆమెను చంపు అని అన్నారు. కాబట్టి ఉనైస్ మరుసటి ఉదయం ఆ వద్దకు వెళ్ళి రాళ్లతో కొట్టి ఆమెను చంపారు. సంఖ్య 304. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హెరాక్లియస్ తనను ఒక కురైష్ యాత్రికుల బృందంతో పాటు పిలిచి ఆ తర్వాత తన అనువాదకుడితో, నేను ఇతనిని అబూ సుఫియాన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానని వారికి చెప్పు. ఒకవేళ అతను నాకు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే వారు అతన్ని ఖండించాలి అని అన్నట్లు అబూ సుఫియాన్ బిన్ హర్బ్ అతనికి చెప్పాడు. అప్పుడు అబూ సుఫియాన్ మొత్తం కథనాన్ని ప్రస్తావిస్తూ హెరాక్లియస్ మధ్యవర్తి పేతరుతో ఇలా అన్నాడని చెప్పారు. అతనితో అబూ సుఫియాన్ ఇలా చెప్పు, నువ్వు చెప్పేది నిజమైతే అప్పుడు ఆయన నా 2 ప్రాతాల కింద ఉన్న స్థానాన్ని ఆక్రమిస్తారు. సంఖ్య 305. అబూ హుమైద్ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త బనీ సులైం నుండి జకాత్ వసూలు చేయడానికి ఇబ్నే అల్ ఉద్బియా రజియల్లాహు అన్హును నియమించారు. అతను అల్లా యొక్క ప్రవక్త వద్దకు తిరిగి వచ్చినప్పుడు ప్రవక్త అతన్ని లెక్క అడగగా అతను ఇలా అన్నారు, ఈ మొత్తం మీకోసము మరియు ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది. అప్పుడు అల్లా యొక్క ప్రవక్త ఇలా అన్నారు, నువ్వు నిజం చెబుతుంటే నీకు బహుమతులు ఇవ్వబడతాయో లేదో చూడటానికి నీ తండ్రి ఇంట్లో లేదా నీ తల్లి ఇంట్లో ఎందుకు ఉండకూడదు. అప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మరియు అల్లాను కీర్తించి స్తుతించిన తర్వాత ఆయన ఇలా అన్నారు, అమ్మా బాద్, ఆ తర్వాత అల్లాహ్ నా బాధ్యతలలో ఉంచిన ఒక పని కోసం మీలో నుండి కొంతమంది పురుషులను నేను నియమిస్తున్నాను. అప్పుడు మీలో ఒకరు నా వద్దకు వచ్చి, ఈ మొత్తం మీకోసం మరియు ఇది నాకు ఇవ్వబడిన బహుమతి అని అంటారు. అతను తన తండ్రి ఇంట్లోనే లేదా తన తండ్రి ఇంట్లోనే ఉండి తనకు బహుమతులు ఇవ్వబడతాయో లేదో ఎందుకు చూడడు. అతను నిజం చెబుతుంటే అల్లా సాక్షిగా మీలో ఎవరూ దానిలో దేనిని తన కోసం తీసుకోరు. కానీ పునరుత్థాన దినాన అతను దానిని తన మెడలో మోసుకుంటూ అల్లాను కలుస్తారు. మీలో ఎవరైనా అల్లాను కలుసుకునేటప్పుడు సకిలించే ఒంటికను కానీ, అంబా అని అర్చే ఆవును కానీ, లేదా మేకలా అర్చే గొర్రెను కానీ మోసుకురావడం నేను చూడదలుచుకోలేదు. అప్పుడు అల్లా ప్రవక్త తన 2 చేతులు పైకెత్తి ఆయన చంకల తెల్లదనం నాకు కనబడేలా చేసి ఇలా అన్నారు, సందేహం లేదు, నేను అల్లాహ్ సందేశాన్ని అందించలేదా. హదీస్ 306. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ ఏ ప్రవక్తను పంపినా లేదా ఏ ఖలీఫా పదవి ఇచ్చినా ఆ ప్రవక్తకు లేదా ఖలీఫాకు 2 వర్గాల సలహాదారులు ఉంటారు. ఒక వర్గం వారు మంచి చేయమని సలహా ఇచ్చి దానిని ఆచరించమని ప్రోత్సహిస్తారు, మరియు 2వ వర్గం వారు చెడు చేయమని సలహా ఇచ్చి దానిని ఆచరించమని ప్రోత్సహిస్తారు. కానీ అటువంటి చెడు సలహాదారుల నుండి రక్షించబడే వ్యక్తి అల్లా చేత రక్షించబడినవాడే. హదీస్ 307. ఉబాదా బిన్ అస్సామిత్ రజియల్లాహు అన్హు గారి కథనం, మేము అల్లా ప్రవక్తకు ఈ విధంగా విధేయత ప్రమాణం చేశాము, మేము చురుకుగా ఉన్నప్పుడు మరియు అలసిపోయినప్పుడు కూడా ఆయన మాట వింటాము మరియు ఆయనకు విధేయులమవుతాము, పాలకుడితో పోరాడము లేదా అతనికి అవిధేయత చూపము, మేము ఎక్కడ ఉన్నా సత్యం కోసం దృఢంగా నిలబడతాము లేదా సత్యాన్ని పలుకుతాము మరియు అల్లా మార్గంలో నిందించే వారి నిందలకు భయపడము. సంఖ్య 308. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం, ఒక చల్లని ఉదయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటకు వెళ్ళగా ముహాజిరీన్లు మరియు అన్సార్లు కందకం తవ్వుతున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్, నిజమైన మేలు పరలోకంలోని మేలులోనే ఉంది. కాబట్టి దయచేసి అన్సార్లు మరియు ముహాజిర్లను క్షమించు. దానికి వారు, మేము బతికి ఉన్నంతకాలం జిహాద్ చేస్తామని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి విధేయత ప్రమాణం చేసిన వారము అని బదులిచ్చాము. సంఖ్య 309. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం, మేము అల్లా ప్రవక్త మాట విని ఆయనకు విధేయత చూపుతామని ప్రమాణం చేసినప్పుడల్లా ఆయన మాతో, మీరు ఎంత వీలైతే అంత అని అనేవారు. సంఖ్య 310. అబ్దుల్లా బిన్ దీనార్ రజియల్లాహు అన్హు కథనం, ప్రజలు అబ్దుల్ మాలిక్ రజియల్లాహు అన్హు చుట్టూ ముగిడినప్పుడు నేను ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హును చూశాను. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా రాశారు, నేను అల్లా యొక్క దాసుడైన విశ్వాసుల నాయకుడైన అబ్దుల్ మాలిక్ మాట విని ఆయనకు విధేయత చూపుతానని ప్రమాణం చేశాను. అల్లా యొక్క చట్టాలు మరియు నియమాల ప్రకారం ఆయన ప్రవక్త యొక్క హదీసులను నాకు సాధ్యమైనంత వరకు పాటిస్తాను మరియు నా కుమారులు కూడా అదే ప్రతిజ్ఞ చేశారు. సంఖ్య 311. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం
నేను వింటానని మరియు విధేయత చూపుతానని ప్రవక్తకు విధేయత ప్రతిజ్ఞ చేశాను మరియు ఆయన నాతో ఇలా జోడించమని చెప్పారు. నాకు సాధ్యమైనంత వరకు మరియు ప్రతి ముస్లింకు మంచి సలహా ఇస్తాను. సంఖ్య 312. అబ్దుల్లా బిన్ దీనార్ రజల్లాహునుహు గారి కథనం. ప్రజలు అబ్దుల్ మాలిక్కు విధేయత ప్రమాణం చేసినప్పుడు అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహును అతనికి ఇలా రాశారు: అల్లా దాసుడు, విశ్వాసుల నాయకుడైన అబ్దుల్ మాలిక్ను నేను విధేయత ప్రమాణం చేస్తున్నాను. అల్లా యొక్క చట్టాలు మరియు ఆయన ప్రవక్త యొక్క సాంప్రదాయాల ప్రకారం నా శక్తి మేరకు నేను అల్లా దాసుడు, విశ్వాసుల నాయకుడైన అబ్దుల్ మాలిక్ మాట వింటాను మరియు ఆయనకు విధేయుడుగా ఉంటాను మరియు నా కుమారులు కూడా ఇదే ప్రమాణం చేస్తారు. సంఖ్య 313. యజీద్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను సలామాతో హుదైబియా రోజున ప్రవక్తకు దేనికోసం విధేయత ప్రమాణం చేశావు అని అడిగాను. దానికి అతను మరణం కోసం అని జవాబిచ్చారు. సంఖ్య 314. అల్ మిస్వార్ బిన్ మక్రమా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజల్లాహు ఖలీఫా పదవికి అభ్యర్థులుగా ఎంపిక చేసిన ప్రజల సమూహం సమావేశమై ఒకరినొకరు సంప్రదించుకున్నారు. అబ్దుర్ రహమాన్ రజల్లాహు అన్హు వారితో ఇలా అన్నారు: ఈ విషయంలో నేను మీతో పోటీ పడబోవడం లేదు, కానీ మీరు కోరుకుంటే మీలో నుండే మీ కోసం ఒక ఖలీఫాను ఎంపిక చేస్తాను. కాబట్టి వారందరూ ఈ విషయాన్ని అబ్దుర్ రహమాన్ రజల్లాహును తేల్చడానికి అంగీకరించారు. అభ్యర్థులు ఆ విషయాన్ని అబ్దుర్ రహమాన్ చేతిలో పెట్టినప్పుడు ప్రజలు అతని వైపు వెళ్ళారు. మిగిలిన సమూహాన్ని ఎవరూ అనుసరించలేదు. అతని తర్వాత వచ్చిన వారి మాట వినలేదు. మేము ఉస్మాన్ రజల్లాహుకు విధేయత ప్రమాణం చేసి రాత్రి వచ్చే వరకు ఆ రాత్రులన్నిటిలోనూ ప్రజలు అబ్దుర్ రహమాన్ను అనుసరిస్తూ అతన్ని సంప్రదిస్తూనే ఉన్నారు. అల్ మిష్వార్ బిన్ మక్రమా రజల్లాహును ఇలా జోడించారు: రాత్రి కొంత భాగం గడిచిన తర్వాత అబ్దుర్ రహమాన్ రజల్లాహు నన్ను పిలిచి నేను లేచే వరకు నా తలుపు తట్టారు మరియు అతను నాతో ఇలా అన్నారు: నువ్వు నిద్రపోతున్నట్లు నేను చూస్తున్నాను. అల్లా సాక్షిగా గత 3 రాత్రులుగా నాకు సరిపడా నిద్ర పట్టలేదు. వెళ్ళి అజుబైర్ మరియు సాద్ రజల్లాహులను పిలువు. కాబట్టి నేను అతని కోసం వారిని పిలిచాను మరియు అతను వారితో సంప్రదించి ఆపై నన్ను పిలిచి నా కోసం అలీ రజల్లాహును పిలువు అని చెప్పారు. నేను అలీ రజల్లాహును పిలిచాను మరియు అతను చాలా రాత్రి వరకు అతనితో ఏకాంతంగా మాట్లాడారు. ఆపై ఖలీఫా ఎన్నుకోబడతారని చాలా ఆశతో బయలుదేరడానికి లేచారు. కానీ అబ్దుర్ రహమాన్ అలీ రజల్లాహుకు సంబంధించిన ఏదో విషయం గురించి భయపడ్డారు. అప్పుడు అబ్దుర్ రహమాన్ రజల్లాహు నాతో నా కోసం ఉస్మాన్ను పిలువు అని అన్నారు. నేను ఆయనను పిలిచాను. ఫజ్ర్ నమాజ్ కోసం అజాన్ ప్రకటించి మోజిన్ వారి సంభాషణకు ముగింపు పలికే వరకు ఆయన అతనితో ఏకాంతంగా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజలు తమ ఉదయకాల నమాజ్ ముగించుకొని ఆ 6 వ్యక్తుల బృందం ప్రసంగ వేదిక దగ్గర సమావేశమైనప్పుడు అబ్దుర్ రహమాన్ అక్కడ ఉన్న ముహాజీర్లు మరియు అన్సార్లందరినీ పిలిపించారు. ఆ సంవత్సరం ఉమర్ రజల్లాహుతో కలిసి హజ్ చేసిన సైన్యాధిపతిని కూడా పిలిపించారు. వారందరూ సమావేశమైనప్పుడు అబ్దుర్ రహమాన్ అల్లా తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు అని అన్నారు. ఇంకా ఇలా జోడించారు: ఓ అలీ, నేను ప్రజల ప్రవృత్తులను గమనించాను. వారు ఉస్మాన్కు ఎవరిని సమానంగా పరిగణించారని నాకు అర్థమైంది. కాబట్టి మీరు అంగీకరించకపోవడం ద్వారా నిందకు గురి కాకూడదు. అప్పుడు అబ్దుర్ రహమాన్ రజల్లాహు ఉస్మాన్ రజల్లాహుతో ఇలా అన్నారు: మీరు అల్లా యొక్క చట్టాలను, అల్లా యొక్క ప్రవక్త సాంప్రదాయాలను మరియు ఆయన తర్వాత వచ్చిన 2 ఖలీఫాల సాంప్రదాయాలను అనుసరిస్తారనే షరతుపై నేను మీకు విధేయత ప్రమాణం చేశాను. కాబట్టి అబ్దుర్ రహమాన్ రజల్లాహును ఆయనకు విధేయత ప్రమాణం చేశారు మరియు ముహాజిరీన్, అన్సార్లు, సైన్యాధిపతులు మరియు ముస్లింలందరితో సహా ప్రజలందరూ కూడా ప్రమాణం చేశారు. సంఖ్య 315. సలామా రజల్లాహు గారి కథనం ప్రకారం మేము చెట్టు కింద ప్రవక్తకు విధేయత ప్రమాణం చేశాం. ఆయన నాతో, ఓ సలామా, నువ్వు విధేయత ప్రమాణం చేయవా అని అన్నారు. నేను, ఓ ప్రవక్త, నేను ఇప్పటికే మొదటిసారి విధేయత ప్రమాణం చేశాను అని బదిలిచ్చాను. ఆయన రెండవసారి ఇవ్వండి అని అన్నారు. సంఖ్య 316. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక బెదూయిన్ ఇస్లాం కోసం అల్లా ప్రవక్తకు విధేయత ప్రమాణం చేశారు. ఆ తర్వాత అతనికి జ్వరం వచ్చింది. అప్పుడు అతను ప్రవక్తతో నా ప్రమాణాన్ని రద్దు చేయండి అని అన్నారు. కానీ ప్రవక్త నిరాకరించారు. అతను ఆయన వద్దకు మళ్ళీ వచ్చి నా ప్రమాణాన్ని రద్దు చేయండి అని అన్నారు. కానీ ప్రవక్త గారు నిరాకరించారు. అప్పుడు ఆ బెడూయిన్లు మదీనాను విడిచి వెళ్ళిపోయారు. అల్లా యొక్క దూత ఇలా అన్నారు: మదీనా ఒక కొలిం వంటిది. అది తనలోని మలినాలను బయటకు పంపి తనలోని మంచిని ప్రకాశవంతం చేసి నిర్మలంగా చేస్తుంది. సంఖ్య 317. అబ్దుల్లా బిన్ హిషామ్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నంత కాలంలో
జన్మించిన అతని తల్లి జైనబ్ బిన్త్ హుమైద్ అతన్ని అల్లా యొక్క దూత వద్దకు తీసుకువెళ్ళి ఇలా అంది: ఓ అల్లా యొక్క దూత, అతని నుండి ఇస్లాం కోసం విధేయత ప్రమాణం తీసుకోండి అని ప్రవక్త అన్నారు. అతను అబ్దుల్లా బిన్ హిషాం ఒక చిన్న బాలుడు అని చెప్పి అతని తలపై చెయ్యి ఉంచి అతని కోసం అల్లాను ప్రార్థించారు. అబ్దుల్లా బిన్ హిషాం తన కుటుంబం మొత్తం తరపున ఒక గొర్రెను బలిని అర్పించేవారు. సంఖ్య 318. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజి అల్లాహునుహు గారి కథనం ప్రకారం ఒక బెదూయిన్ అల్లా యొక్క ప్రవక్తకు ఇస్లాం కోసం విధేయత ప్రమాణం ఇచ్చారు. తర్వాత ఒక బెదూయిన్కు మదీనాలో జ్వరం వచ్చింది. అల్లా యొక్క ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఓ అల్లా యొక్క ప్రవక్త, నా ప్రతిజ్ఞను రద్దు చేయండి. కానీ అల్లా ప్రవక్త నిరాకరించారు. అప్పుడు అతను ఆయన వద్దకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నా ప్రతిజ్ఞను రద్దు చేయండి అని అన్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిరాకరించారు. చివరికి ఆ బెదూయిన్ మదీనా నుండి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు: మదీనా ఒక కొలిమి వంటిది. అది తనలోని మలినాలను బయటకు పంపి తనలోని మంచిని ప్రకాశవంతం చేసి నిర్మలంగా చేస్తుంది. హదీస్ 319. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: పునరుత్థాన దినాన అల్లాహ్ ఎవరితోనైతే మాట్లాడాడో, వారిని పాపాల నుండి శుద్ధి చేయడో, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుందో అలాంటి 3 రకాల ప్రజలు ఉంటారు. వారు ఎవరంటే, దారిలో తన అవసరానికి మించి నీటిని కలిగి ఉండి దానిని ప్రయాణికులకు ఇవ్వకుండా ఆపే వ్యక్తి. 2, ఒక ఇమాంకు విధేయత ప్రమాణం చేసి కేవలం ప్రాపంచిక ప్రయోజనాల కోసం మాత్రమే దానిని ఇచ్చే వ్యక్తి. ఒకవేళ ఇమాం అతను కోరుకున్నది ఇస్తే అతను తన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటారు, లేకపోతే అతను తన ప్రమాణాన్ని నెరవేర్చడు. మరియు అసర్ నమాజ్ తర్వాత మరొక వ్యక్తికి ఏదైనా అమ్మి దానికి తనకు ఇంత మొత్తం ఆఫర్ చేయబడిందని అల్లా మీద అబద్ధ ప్రమాణం చేసే వ్యక్తి. దానిని కొన్నవాడు నమ్మి దానిని కొంటాడు, కానీ వాస్తవానికి అమ్మిన వ్యక్తికి అంత మొత్తం ఆఫర్ చేయబడి ఉండదు. సంఖ్య 320. ఉబాదా బిన్ అసామిత్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ఒక సభలో ఉన్నప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు: నాకు ఈ కింది వాటి కోసం ప్రమాణం చేయించండి. 1, అల్లాతో పాటు మరే ఇతర ఆరాధనలోనూ పాలు పంచుకోకూడదని. అల్లాతో పాటు మరే ఇతర ఆరాధనలోనూ పాలు పంచుకోకూడదని, దొంగతనం చేయకూడదని, అక్రమ లైంగిక సంబంధం పెట్టుకోకూడదని, మీ పిల్లలను చంపకూడదని, ఒక నిరపరాధిపై నింద మోపి ఆ నిందను ప్రజలలో వ్యాపింపజేయకూడదని, మంచి పనులు చేయమని ఆజ్ఞాపించినప్పుడు అవిధేయత చూపకూడదని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: మీలో ఎవరైతే తన ప్రమాణాన్ని నెరవేరుస్తారో అతని ప్రతిఫలం అల్లా వద్దనే ఉంటుంది. మరియు ఎవరైతే ఈ పాపాలలో ఏదైనా చేసి ఆ పాపానికి ఈ లోకంలో చట్టపరమైన శిక్షను పొందుతారో అప్పుడు ఆ శిక్ష ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. మరియు ఎవరైనా ఆ పాపాలలో దేన్నైనా చేసినప్పుడు అల్లా వారిని బహిర్గతం చేయకపోతే అప్పుడు అది అల్లా ఇష్టం. ఆయన కోరుకుంటే వారిని శిక్షిస్తారు, లేదా ఆయన కోరుకుంటే వారిని క్షమిస్తారు. కాబట్టి మేము దానికోసమే ప్రమాణం చేశాము. సంఖ్య 321. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పవిత్ర వాక్యాన్ని పఠించిన తర్వాత మాత్రమే స్త్రీల నుండి మాటల ద్వారా విధేయత ప్రమాణం తీసుకునేవారు. వారు ఆరాధనలో అల్లాతో దేనిని భాగస్వామ్యం చేయరు. మరియు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేయి తన కుడి చేయిని తాకిన స్త్రీ చేతిని తప్ప మరే స్త్రీ చేతిని తాకలేదు, స్వాధీనంలో ఉంచుకున్న, అనగా అతని బందీలు లేదా అతని బానిస స్త్రీలు. సంఖ్య 322. ఉమ్మె అతియ్యా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మేము ప్రవక్తకు విధేయత ప్రమాణం చేశాం మరియు ఆయన నాకు ఆయత్ చదివి వినిపించారు. వారు ఆరాధనలో అల్లాతో దేనిని భాగస్వామ్యం చెయ్యరు మరియు ఆయన మమ్మల్ని మృతుల కోసం విలిపించకుండా మరియు దుఃఖించకుండా నివారించారు. మాలో ఒక స్త్రీ తన చేయి చాచి, ఫలానా స్త్రీ నా కుటుంబానికి చెందిన ఒక మృత వ్యక్తి కోసం ఏడ్చింది. ఆ ఏడుపుకు బదులుగా నేను ఆమెకు పరిహారం చెల్లించాలనుకుంటున్నాను అని చెప్పింది. ప్రవక్త బదులుగా ఏమీ చెప్పలేదు మరియు ఆమె వెళ్ళి తిరిగి వచ్చింది. ఆ స్త్రీలలో ఎవరూ ఆమె ప్రమాణాన్ని పాటించలేదు. ఉమ్మె సులైం, ఉమ్ముల్ ఆలా మరియు అబీ సబ్రా కుమార్తె అల్ ముఆద్ భార్య లేదా అబీ సబ్రా కుమార్తె మరియు భార్య తప్ప. హదీస్ 323. జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక బెదూయిన్ ప్రవక్త వద్దకు వచ్చి, దయచేసి ఇస్లాం కోసం నా విధేయత ప్రమాణాన్ని స్వీకరించండి అని అన్నారు. అప్పుడు ప్రవక్త అతని నుండి ఇస్లాం విధేయత ప్రమాణాన్ని స్వీకరించారు. మరుసటి రోజు అతను జ్వరంతో వచ్చి ప్రవక్తతో నా ప్రమాణాన్ని రద్దు చేయండి అని అన్నారు. కానీ ప్రవక్త నిరాకరించారు. ఆ బెడూయిన్ వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ఇలా అన్నారు:
మదీనా ఒక కొలిమి వంటిది. అది తనలోని మలినాలను బయటికి పంపి తనలోని మంచిని ప్రకాశవంతం చేసి నిర్మలంగా చేస్తుంది. హదీస్ 324. అల్ కాసిం బిన్ ముహమ్మద్ రజియల్లాహున్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు ఒక ఓనా సిరస్స అని అన్నారు. అప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు, నేను బతి ఉండగానే అది అంటే నీ మరణం సంభవిస్తే నిన్ను క్షమించమని నేను అల్లాను వేడుకుంటాను మరియు మీకోసం అల్లాను ప్రార్థిస్తాను. ఆయిషా రజియల్లాహు అన్నారు, ఓ నా ప్రాణమా, ఇది పోబోతోంది. అల్లా సాక్షిగా మీరు నా మరణాన్ని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది జరిగితే అప్పుడు మీరు ఆ చివరి భాగంలో మీ భార్యలలో ఒకరి సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కానీ నేను ఓ నా శిరస్స అని అనాలి. ప్రజలు ఏమైనా అనొచ్చు లేదా ఏమైనా కోరవచ్చు అనే భయంతో అబూబకర్ రజియల్లాహు అన్హును మరియు అతని కుమారుణ్ణి పిలిచి వారిలో మొదటి వారిని నా వారసులుగా నియమించాలని నాకు అనిపిస్తోంది. అల్లాహ్ అబూబకర్ రజియల్లాహు అన్హు ఖలీఫా కావాలని పట్టుబట్టారు మరియు విశ్వాసులు మరెవరైనా ఖలీఫా పదవిని కోరకుండా నివారిస్తారు, లేదా అల్లాహ్ మరెవరైనా ఖలీఫా పదవిని కోరకుండా నివారిస్తారు మరియు విశ్వాసులు అబూబకర్పై ఒత్తిడి తెస్తారు ఖలీఫా కావడంలో. హదీస్ 325. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు అన్హుతో మీ వారసుడిని మీరే నియమిస్తారా అని అడగబడింది. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను ఒక ఖలీఫాను నా వారసుడిగా నియమిస్తే అది నిజమే. అది నాకంటే ఉత్తముడైన వ్యక్తి అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు అలా చేశారు. ఒకవేళ నేను ఆ విషయాన్ని తేల్చకుండా వదిలేస్తే అది కూడా నిజమే, నాకంటే ఉత్తముడైన వ్యక్తి అంటే అల్లా ప్రవక్త అలా చేశారు. దీనిపై ప్రజలు ఆయనను ప్రశంసించారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రజలు రెండు రకాలు. ఒకరు ఖలీఫా పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపేవారు, మరొకరు అలాంటి బాధ్యతను స్వీకరించడానికి భయపడేవారు. నేను దాని బాధ్యత నుండి విముక్తుడినై ప్రతిఫలం కానీ శిక్ష కానీ పొందకుండా ఉండాలని కోరుకుంటాను. నా జీవితంలో మోస్తున్నట్లుగా నా మరణంలోనూ నేను ఖలీఫా పదవి భారాన్ని మోయాను. సంఖ్య 326. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన మరుసటి రోజున ఉమర్ రజియల్లాహు అన్హు ఉపన్యాస వేదికపై కూర్చొని చేసిన రెండవ ప్రసంగాన్ని ఆయన విన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు మౌనంగా ఉన్నప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు తషహుద్ పఠించారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త మనందరినీ మించి జీవించి ఉంటే అంటే మరణించిన వారిలో చివరి వ్యక్తి అయి ఉంటే ఎంత బాగుండేదో. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పటికీ అల్లాహ్ మీ మధ్య ఒక వెలుగును ఉంచారు. దాని నుండి అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మార్గనిర్దేశం చేసినటువంటి మార్గాన్ని మీరు కూడా పొందవచ్చు. మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు అల్లాహ్ యొక్క ప్రవక్త సహచరుడు. గుహలోని ఇద్దరిలో అతను రెండోవాడు. మీ వ్యవహారాలను చూసుకోవడానికి ముస్లింలలో అతడే అత్యంత అర్హుడు. కాబట్టి లేచి అతనికి విధేయత ప్రమాణం చేయండి. బనీ సయీదా వారి షెడ్డులో కొంతమంది అప్పటికే ఆయనకు విధేయత ప్రమాణం చేశారు, కానీ ప్రజలందరూ కలిసి ప్రసంగ వేదిక వద్ద ప్రమాణం చేశారు. ఆ రోజు నేను ఉమర్ రజియల్లాహు అన్హు అబూబకర్ రజియల్లాహు అన్హుతో దయచేసి ప్రసంగ వేదిక ఎక్కండి అని చెప్పడం విన్నాను. ఆయన ప్రసంగ వేదిక ఎక్కేంత వరకు ఆయనను ప్రోత్సహిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ప్రజలందరూ ఆయనకు విధేయత ప్రమాణం చేశారు. సంఖ్య 327. జుబైర్ బిన్ ముతియిం రజియల్లాహు అన్హు కథనం. ఒక స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చి ఆయనతో ఏదో విషయం గురించి మాట్లాడింది. దానికి ఆయన ఆమెను తన వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పారు. ఆమె, ఓ అల్లా ప్రవక్త, నేను వచ్చినప్పుడు మీరు నాకు కనిపించకపోతే అని అడిగింది. ఆ ఉద్దేశం ఒకవేళ మీరు మరణిస్తే అన్నట్లుగా. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నేను మీకు కనిపించకపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళు అని అన్నారు. సంఖ్య 328. తారిక్ బిన్ హిషాబ్ రజియల్లాహు అన్హు కథనం. అబూబకర్ రజియల్లాహు అన్హు బుజకా ప్రతినిధితో ఇలా అన్నారు, అల్లాహ్ తన ప్రవక్త యొక్క ఖలీఫాకు వారసునికి మరియు అల్ ముహాజిరీన్కు వలస వచ్చిన వారికి మీరు క్షమించుకోవడానికి తగిన కారణాన్ని చూపించే వరకు ఒంటెల తోకలను అనుసరించండి. సంఖ్య 329. జాబిర్ బిన్ సుమరా రజియల్లాహు అన్హు కథనం. 12 మంది ముస్లిం పాలకులు ఉంటారు. వారు ఇస్లామీయ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తారు అని ప్రవక్త చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత ఆయన ఒక వాక్యం చెప్పారు, అది నేను వినలేదు. మా నాన్నగారు అన్నారు, వారందరూ పాలకులు ఖురైష్ తెగకు చెందిన వారే ఉంటారు. హదీస్ 330. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా నేను కట్టెలు సేకరించమని ఆజ్ఞాపించబోయాను. ఆ తర్వాత నమాజ్ కొరకు అజాన్ పలకమని ఒకరిని ఆజ్ఞాపించబోయాను. ఆ తర్వాత ప్రజలకు నమాజ్ నడిపించమని ఒకరిని ఆజ్ఞాపించబోయాను. ఆ తర్వాత నేను వెనుక నుండి వెళ్ళి తప్పనిసరి సామూహిక నమాజ్కు హాజరు కాని వారి ఇళ్లకు తగలబెట్టబోయాను. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా
మీలో ఎవరికైనా మాంసంతో కప్పబడిన ఎముక గాని, 2 పక్కటెముకల మధ్య ఉన్న 2 చిన్న మాంసపు ముక్కలు గాని లభిస్తాయని తెలిసి ఉంటే వారు ఇషా నమాజ్‌కు వచ్చి ఉండేవారు. హదీస్ 331. అబ్దుల్లా బిన్ కాబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం. కాబ్ రజియల్లాహు అన్హు అంధుడైనప్పుడు అతని కుమారులలో అతనికి మార్గదర్శి ఉన్నది ఎవరు? నేను కాబ్ బిన్ మాలిక్ ఇలా చెప్పగా విన్నాను. తబూక్ యుద్ధంలో కొంతమంది ప్రజలు వెనుకబడిపోయి అల్లా ప్రవక్తతో చేరనప్పుడు ఆ తర్వాత అతను మొత్తం కథనాన్ని వివరించి ఇలా అన్నారు. అల్లా ప్రవక్త ముస్లింలను మాతో మాట్లాడవద్దని నిషేధించారు. అందువల్ల మేము మరియు నా సహచరులు 50 రాత్రులు ఆ స్థితిలోనే ఉండిపోయాం. ఆ తర్వాత అల్లా ప్రవక్త మా పశ్చాత్తాపాన్ని అల్లాహ్ అంగీకరించాడని ప్రకటించారు.